Hello friends, welcome to Let's Be Wise where learning is made easy. This is your class 5 of tenses. We are going to discuss past continuous tense here. In the previous class we have learnt about simple past, and in this class we are going to discuss past continuous tense. So let's see. So this is the structure for past continuous tense. See, subject plus was or were plus V1 plus ing plus object. మనం చూస్తే ఇలాంటి స్ట్రక్చరే మనకి ప్రెసెంట్ కంటిన్యూస్లో కూడా ఉంది. కాకపోతే అక్కడ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ అనుకున్నాం, కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్లో వజ్ ఆర్ వర్. సో మనకి గుర్తుంటే ప్రెసెంట్ కంటిన్యూస్లో ఈజ్ ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాం, సింగులర్ వచ్చినప్పుడు, సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు ఈజ్ వస్తుంది. ఇన్ ద సిమిలర్ వే సబ్జెక్ట్ ఎప్పుడైతే సింగులర్లో ఉంటుందో అప్పుడు కాంప్లిమెంటరీగా వజ్ వస్తుంది. అలాగే సబ్జెక్ట్ ఎప్పుడైతే ప్లూరల్లో ఉంటుందో ఇన్ దట్ కేస్ విల్ రైట్ వర్ దేర్. ఇప్పుడు మన స్ట్రక్చరల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ వాజ్ సింగింగ్. వాజ్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఐ ఇస్ అ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఐ వాజ్ సింగింగ్. యూ వర్, యూ సింగిల్ అయినా యూ ప్లూరల్ అయినా ఏదైనా యూకి పక్కన వర్రే వాడాలి. అక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్లో కూడా మనం యూ ఆర్ అనుకున్నాం. యూ సింగిల్ అయినా ప్లూరల్ అయినా యూ ఆరే వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా యూ సింగిల్ అయినా యూ ప్లూరల్ అయినా కూడా మనం వర్రే వాడతాం. నెక్స్ట్ హీ వాజ్ సింగింగ్, సో సింగులర్, హీ వాజ్ సింగింగ్. నెక్స్ట్ షీ వాజ్ సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. తర్వాత ఇట్ వాజ్, ఇట్ కూడా సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. వి అనేది మేము, మేము అంటే మోర్ దాన్ వన్ కాబట్టి ప్లూరల్. సో వి వర్ సింగింగ్ ప్లూరల్, వర్ వస్తుంది. నెక్స్ట్ దే కూడా ప్లూరల్ కాబట్టి కాంప్లిమెంటరీగా దానికి వర్ యాడ్ చేయాలి. సో ఇక్కడ టేక్ అవే ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్కి వజ్ వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్కి వర్ వస్తుంది. సో ఇక్కడ పక్కన చూసినట్లయితే మీకు తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ ఇవ్వడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ రెఫరెన్స్ దేర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ట్రై చేద్దాం. రామ్ వాజ్ సింగింగ్ అవుతుందా వర్ సింగింగ్ అవుతుందా చూడండి. రామ్ అనేది సింగులర్ కాబట్టి న్యాచురల్లీ వజ్ రావాలి. గీత ఇస్ అ సింగులర్ కాబట్టి వజ్. సలీం ఈజ్ అ సింగులర్, వజ్. ఇప్పుడు ద టీచర్స్ ఆర్ ద స్టూడెంట్స్ అని ఉన్నాయి. టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్లూరల్ కాబట్టి వర్, వర్ సింగింగ్లోకి రావాలి. సో ద టీచర్స్ వర్ సింగింగ్ ఏ సాంగ్, లేకపోతే ద స్టూడెంట్స్ వర్ సింగింగ్ ఏ సాంగ్. ద మెషిన్ అనేది మళ్ళీ సింగులర్ కాబట్టి వజ్. రామ్ అండ్ గీత ఇద్దరు కాబట్టి మోర్ దాన్ వన్ ప్లూరల్ కాబట్టి వర్ సింగింగ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్ విల్ డిస్కస్ అసలు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలని. మనం డిఫరెంట్ యూసెస్ ఆర్ దేర్, మనం బేసిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి బేసిక్గా మనం ఎప్పుడు వాడతామంటే ఫర్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ బట్ ఇన్ ద పాస్ట్ టైం. అంటే పాస్ట్ టెన్స్లో నిన్న అయిపోయింది, యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, కానీ నిన్న ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఏం జరుగుతూ ఉంది అనే కాన్సెప్ట్, ఐ మీన్ అనే వర్క్ మాట్లాడడం గురించి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అక్కడ తెలుగు గతంలో జరుగుతున్న పనులు, గతంలో జరుగుతున్న పనులు అంటే నిన్న ఈ టైంకి మీరు ఏం చేస్తూ ఉన్నారు. ఏం చేశారు అంటే మళ్ళీ సింపుల్ పాస్ట్ అవుతుంది. ఏం చేస్తూ ఉన్నారు, ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ టెన్స్, ఐ మీన్ ప్రోగ్రెసివ్ అనమాట. అంటే కంటిన్యూస్గా కొంతసేపు జరుగుతూ ఉంది, ఒక విండో, టైం విండోలో ఎంతసేపు ఆ టైం మొత్తం ఏం చేస్తున్నారని చెప్పండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే ఫ్రమ్ 6 to 7. నిన్న నైట్ 6 to 7 ఏం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం. అందుకని ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది, నిన్న వర్షం పడింది, ఇట్ రెయిన్డ్. ఇది సింపుల్ పాస్ట్లోకి వెళ్తాం. జరిగిపోయిన వాటి గురించి మాట్లాడడానికి సింపుల్ పాస్ట్ వాడాలి, కానీ పాస్ట్లో జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే ఫ్రమ్ 6 to 7 PM. నిన్న 6 గంటల నుంచి 7 గంటల వరకు, నిన్న రాత్రి వర్షం పడింది. వర్షం పడింది కాదు, వర్షం పడుతూ ఉంది. వర్షం పడింది అంటే ఇట్ రెయిన్డ్, ఓవర్, ఇట్ రెయిన్డ్. కానీ పడుతూ ఉంది అని చెప్పాలంటే ఇట్ వాజ్ రైనింగ్ అంట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, యూ వర్ కుకింగ్ వెన్ ఐ కేమ్ టు యువర్ హోమ్. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వంట చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ చూడండి రెండు వర్బ్స్ ఉన్నాయి, కుకింగ్, కేమ్, రెండు కంప్లీట్ అయిపోయిన యాక్షన్సే.
అక్కడ కేమ్ నేను వచ్చినప్పుడు నువ్వు వంట చేస్తూ ఉన్నావు. 2 పాస్ట్‌లోనే. వచ్చింది ఎప్పుడు? కమింగ్ అనే యాక్షన్ ఎప్పుడు జరిగింది? పాస్ట్‌లో. నేను వచ్చినప్పుడు మీరు వంట చేస్తూ ఉన్నారు అనే సెన్స్ చెప్పడానికి యూ వర్ కుకింగ్ వెన్ ఐ కేమ్ టు యువర్ హోమ్. దట్స్ ద థింగ్. నెక్స్ట్ షీ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఐ సా హర్. హిమ్ ఎందుకు వస్తుంది అక్కడ? ఇది హర్. హర్. సో షీ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఐ సా హర్. నేను ఆమెను చూసినప్పుడు ఆవిడ ఫుట్బాల్ ఆడుతూ ఉంది. ఓకే, గాట్ ఇట్. ఆడుతూ ఉంది పాస్ట్లో. నేను చూసినప్పుడు, నేను చూడడం కంప్లీట్ అయిపోయింది, చూసినప్పుడు ఫుట్బాల్ ఆడుతూ ఉంది. సో దట్స్ ద కేస్. అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనికి ఒక ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో జరుగుతూ ఉన్న పనికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతాం. ఐ హోప్ యు గాట్ ద థింగ్. సో పాస్ట్లో జరుగుతూ ఉన్న పనికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. నెక్స్ట్ డిఫరెంట్ వర్బ్స్తో మనం మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. డ్రింక్ అనేది తీసుకుందాం. దానికి మనకి ఏం కావాలి? స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే చూడండి, స్ట్రక్చర్ ఇక్కడ వజ్ ఆర్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. వజ్ ఆర్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఐకి ఏమొస్తుంది? ఐ వజ్. డ్రింక్కి ఇంగ్ ఫామ్ ఏంటి? డ్రింకింగ్. ఐ వాజ్ డ్రింకింగ్. ఐ వాజ్ స్పీకింగ్. ఐ వాజ్ టాకింగ్. అంటే నేను ఐ వాజ్ డ్రింకింగ్, పాస్ట్లో నేను తాగుతూ ఉన్నాను. వెన్ సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరుగుతున్నప్పుడు నేను తాగుతూ ఉన్నాను, లేదా నేను మాట్లాడుతూ ఉన్నాను, లేదా ఐ వాజ్ రన్నింగ్, నేను పరిగెడుతూ ఉన్నాను. ఐ వాజ్ రైటింగ్, నేను రాస్తూ ఉన్నాను. ఎప్పుడు ఈ యాక్షన్స్ అన్ని ఎప్పుడు చేస్తూ ఉన్నాము? ఈ యాక్షన్ పాస్ట్లో అయిపోయింది. ఆ యాక్షన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, కానీ ఆ టైంలో కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. సో ఆ సెన్స్ చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. నెక్స్ట్ చూడండి, యు వర్ డ్రింకింగ్. హీ వాజ్ డ్రింకింగ్. షీ వాజ్ డ్రింకింగ్. ఇట్ వాజ్ డ్రింకింగ్. దే వర్ డ్రింకింగ్. వి వర్ డ్రింకింగ్. సో ఇలా. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే నెక్స్ట్ది చూద్దాం. ఏంటది? స్పీక్. చూడండి, ఐ వాజ్ స్పీకింగ్. యు వర్ స్పీకింగ్. హీ వాజ్ స్పీకింగ్. షీ వాజ్ స్పీకింగ్. ఇట్ వాజ్ స్పీకింగ్. వి వర్ స్పీకింగ్. దే వర్ స్పీకింగ్. సో సబ్జెక్ట్కి వర్బ్ ఫామ్కి అగ్రిమెంట్ క్లియర్గా కనపడాలి. సో దట్స్ ద థింగ్ హియర్. అంటే మనం ఎప్పుడైతే సింగులర్ సబ్జెక్ట్ తీసుకుంటున్నామో అక్కడ వజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడతాము. ఎప్పుడు? ఏ టెన్స్లో? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇది మీ మైండ్లో ఉండాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్కి వజ్ వస్తుంది. అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే సింగులర్ సబ్జెక్ట్కి ఈజ్ వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్లో సింగులర్ సబ్జెక్ట్కి వజ్ వస్తుంది. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్కి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వర్ వస్తుంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే ఆర్ వస్తుంది. ఇవి రెండే చేంజ్. నువ్వు వజ్ అని చెప్పి మాట్లాడితే నువ్వు పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నావు అని అర్థం. వర్ అని మాట్లాడితే పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నావు అని అర్థం. ఈజ్ అని మాట్లాడితే ప్రెసెంట్ టెన్స్లో మాట్లాడుతున్నావు అని అర్థం. ఆర్ అని మాట్లాడితే ప్రెసెంట్ టెన్స్లో మాట్లాడుతున్నావు. సో ఇక్కడ ఈజ్, ఆర్, వజ్, వర్ ఇవే డిఫరెన్స్ కనపడుతున్నాయి. ఇంగ్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనం ఏం మార్చకపోయినా నువ్వు అక్కడ మార్చే ఈజ్, వజ్ చాలా డిఫరెన్స్ కనపడుతుంది. సో ఐ వాజ్ కుకింగ్ అని చెప్పావంటే నువ్వు జరిగిపోయిన కాలంలో కుక్ చేస్తున్నావు అని అర్థం. ఐ యామ్ కుకింగ్ అన్నావంటే నేను ఇప్పుడు కుక్ చేస్తున్నాను. ఐ విల్ కుక్ లేదా ఐ విల్ బీ కుకింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఇది ఐ విల్ బీ కుకింగ్ అంటే కమింగ్ ఫ్యూచర్లో, రాబోయే ఫ్యూచర్లో లేదా జరగబోయే కాలంలో కొంతసేపు ఏం పని చేస్తూ ఉంటావు అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం. సో ఐ హోప్ యు గాట్ ద డిఫరెన్స్. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన చాలా సింపుల్గా, ఈజ్ అంటే సింగులర్, వజ్ అన్న సింగులర్. ఈజ్ ఏమో ప్రెసెంట్ కంటిన్యూస్, వజ్ ఏమో పాస్ట్ కంటిన్యూస్. అలాగే ఆర్ ప్రెసెంట్ కంటిన్యూస్లో ప్లూరల్కి వాడతాం. వర్ ఏమో ప్రెసెంట్ కంటిన్యూస్లో పాస్ట్ కంటిన్యూస్లో ప్లూరల్ సబ్జెక్ట్కి వాడతాం. సో లెట్స్ ట్రై దిస్. ఇప్పుడు ఒకటి తీసుకుందాం. ఏం సబ్జెక్ట్ తీసుకుందాం అంటే ఐ టేక్ టీచ్. మేబీ ఇది ఆల్రెడీ తీసుకున్న సబ్జెక్ట్ కాబట్టి లిజన్ తీసుకుందాం. చూడండి, లిజన్. ఇప్పుడు లిజన్, దీనికి మనం సెంటెన్సెస్ రాయాలి. ఏమవుతుంది? ఐ వాజ్ లిజనింగ్ ఏ సాంగ్. నేను పాట వింటున్నాను. ఎప్పుడు విన్నావు? వినేసావు, పాట అయిపోయింది, నీ యాక్షన్ ఈజ్ ఓవర్.
కానీ పాట వింటూ ఉన్నావు కొంతసేపు, పాస్ట్‌లో వింటూ ఉన్నావు కాసేపు. నువ్వేం చేశావు అంటే, లేదా ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నువ్వు ఇది చెప్తావు. అది చేస్తూ ఉన్నాను అని. సో, దట్స్ ద థింగ్. యూ వర్ లిజనింగ్ ఎ సాంగ్. సెకండ్ వన్. యూ వర్ లిజనింగ్ ఎ సాంగ్. మీరు ఒక పాట వింటూ ఉన్నారు పాస్ట్‌లో. హీ వాజ్ లిజనింగ్ ఎ సాంగ్. షీ వాజ్ లిజనింగ్ ఎ సాంగ్. ఇట్ వాజ్ లిజనింగ్ ఎ సాంగ్. వి వర్ లిజనింగ్ ఎ సాంగ్. దే వర్ లిజనింగ్ ఎ సాంగ్. సో ఇంగ్ ఫామ్ మారట్లేదు. వజ్ వర్. సింగులర్కి ఏమో వజ్ వాడుతున్నాం, ప్లూరల్కి ఏమో ప్లూరల్ సబ్జెక్ట్కి ఏమో వర్ వాడుతున్నాం. సో దట్స్ ఆల్. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే యూసేజ్. ఏంటది? యాక్షన్ పాస్ట్ టెన్స్లో కొంతసేపు జరుగుతూ ఉంది, ప్రోగ్రెస్లో కొంతసేపు ఉంది. సో దట్స్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో విత్ దిస్ వి కమ్ టు ఎండ్ ఆఫ్ దిస్ 6 టెన్సెస్. నెక్స్ట్ క్లాస్లో ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు, స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు. ఒక్కొక్క టెన్స్లో 8 సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు. ఆ స్ట్రక్చర్స్కి డిఫరెంట్ సబ్జెక్ట్తో ఎలా మ్యాచ్ చేయాలి నేర్చుకున్నారు. ఆ తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్బ్స్ని, డిఫరెంట్ వర్బ్స్ని ఈ బేసిక్ సెంటెన్సెస్లో ఎలాగా పెట్టి మనం వాడొచ్చు అనేది నేర్చుకున్నారు. ఇప్పుడు కమింగ్ క్లాసెస్లో బిఫోర్ గోయింగ్ టు ద అదర్ 6 టెన్సెస్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు సపోజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, నీకు స్ట్రక్చర్స్ అన్నీ వచ్చేసినాయి, యూసేజ్ కూడా తెలుసు, కానీ అది ప్రాక్టికల్గా నువ్వు లైఫ్లో ఎలా యూజ్ చేయాలి అనేది నీకు తెలియట్లా. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్ అప్లికేషన్ నేర్చుకుందాం. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక జరిగిపోయిన విషయం గురించి నువ్వు చెప్పాలి, అది ఏ టెన్స్లో చెప్తావు, ఎలా చెప్పాలి. So practical application from from next class onwards we'll go into practical application of tenses. So keep watching and keep learning where learning is made easy, that is Let's Be Wise YouTube channel. Thank you.